హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనతో ఉన్నారు మన ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు సగ్గు శివకుమార్ గారు. వారి యొక్క ఉద్యమ నేపథ్యాన్ని మనం చర్చించాలనుకున్నాం. శివకుమార్ గారు నమస్కారం సార్. బాగున్నాను సార్. మిమ్మల్ని నేను చాలా కాలం నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మీరు పాల్గొనడం అదంతా చూస్తున్నా. సరే, ఈరోజు ఒక సందర్భంలో మనం కలవడం జరిగింది. మరి మీ ఉద్యమ నేపథ్యంలో మీ జీవితం ఏంటి, అసలు మీకు ఉద్యమం ఏ విధంగా మీకు పరిచయం అయింది, మందకృష్ణన్న గారు మీరు ఎలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళారు, చాలామంది ఉన్నారు అందులో, మీరు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఏంటి మీ ఉద్యమ నేపథ్యం ఏంటి, అసలు మీరు ఉద్యమంలోకి ఎందుకు వెళ్ళాలనుకోరు, ఎందుకు వెళ్ళారు, ఎట్లా అసలు ఆ ఉద్యమం ఏ విధంగా పరిచయం అయింది, మీకు ఎన్నాళ్ళకి పరిచయం అయ్యి మీ కుటుంబ నేపథ్యంతో సహా కొంచెం వివరాలు తెలియపరుస్తారు. దగ్గర 28 సంవత్సరాలు. మా గౌరవ మందకృష్ణ ఇట్లా ఫేస్ టు ఫేస్ నన్ను గుర్తుపట్ట అనే టైం వచ్చాక 2-3 ఏళ్ళు అసలు మీకు కృష్ణన్న గారు ఎట్లా తారసిల్లారు, మీరు ఎవరి ద్వారా ఉద్యమంలోకి మీరు వెళ్ళారు? సార్ నా ఫస్ట్ డ్రైవింగ్ ఫీల్డ్ సార్. డ్రైవింగ్ ఫీల్డ్. ఓకే. నేను డ్రైవింగ్ చేసుకున్నాను. మీరు ఎక్కడ ప్రాపర్? గట్కేసర్ మండల్ అన్నోజ్గూడ. గట్కేసర్ మండల్ అన్నోజ్గూడ. మీ ప్రాపర్ ఉండే ఇప్పుడు పేర్చెల్లి. ఓకే. అక్కడ మన గౌరవ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు పులివెందల వెళ్ళినాము. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాదరు. అప్పుడు టీడీపీ రాజారెడ్డి గారు. ఓకే. టీడీపీ గవర్నమెంట్ ఉండే వాతావరణంలో ఆయన ఎన్టీఆర్ పీరియడ్. ఓకే. అయితే మేము అక్కడికి మన కేఎల్ఆర్ దగ్గర నేను డ్రైవర్గా పనిచేస్తాను. కిచ్చనగర్ లక్ష్మారెడ్డి. ఓకే. పార్టీ టికెట్ గురించి చాలా ప్రయత్నం. పరిగి రామరెడ్డి ఉండే కాంగ్రెస్ నుంచి జాతీయ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవాలని చాలా ట్రై చేసిండు. పరిగి రామరెడ్డి ఉండే ఎమ్మెల్యే క్వార్టర్స్లో, అక్కడ బాగా తిరిగేది. ఆందోళన కాన్సెన్స్ కూడా పరిగి రామరెడ్డి ఆందోళనలో కొద్దిగా కాన్వేజింగ్ కూడా వెళ్ళేటప్పుడు మేము. అదే క్రమంలో ఇట్లా జరిగిందంటే ఆలేరు నర్సింగ్లన్న ప్లస్ మన అప్పుడు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. టీడీపీ గవర్నమెంట్ అన్నగారితో కాంగ్రెస్లో ఉన్నారు. వెళ్ళొద్దాంపా అంటే అప్పుడు టాటా సఫారీ కొత్తగా వచ్చింది. సఫారీ అంటే అప్పుడు ఫేమస్ కొత్త కంపెనీ నుంచి ఫస్ట్ బండో సెకండ్ బండో సార్ తీసుకున్నాను. ఓకే. తీసుకొని అదే బండిలో నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు డ్రైవర్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాను సార్. సరే శివ వెళ్దాం పొద్దున్నే రెడీ వచ్చాయంటే నేను 5 గంటలకి వచ్చేసినాను. ఏం పోతావు ఇంటికి అంటే సరే వెళ్ళేసి వస్తా సార్ అన్న. అప్పుడు లారీ బాగా నడుస్తుంది. లారీకి పోయి దిగిన మళ్ళీ మమ్మల్ని 3 గంటలకు 4 గంటలకు లేచిన రెడీ అయినా మళ్ళీ లారీకి 10 నిమిషాలు దిగిన. ఫుల్లా ఉంటుంది. వచ్చినాము. వచ్చి నడుచుకుంటా దిగి మనం తార్నాక దగ్గర దిగి నడుచుకుంటా వెళ్ళలేక వచ్చేసినాం. ఐఐసిటీ గోడకుండా చక్కగా సార్ వాళ్ళు ఇంటికి వస్తుంది. వచ్చేవరకల్లా సార్ ఇంటి ఎవరు లేవలే. నేనే బయలు కొట్టి లోపల పోయి బండి తీసుకొని బండి ఇంట్లో స్టాప్ చేసుకునే వరకల్లా 6:30 అయినట్టుంది. వెళ్దామంటే వెళ్దాము. సారు ఇక్కడ ఎన్నో ఉండే కుందని బాగా ఇక్కడ ఉండే సార్ పికప్ తీసుకొని వెళ్ళినాం. ఇక పులివెందల పోతుంటే రాజేష్ పైలట్ ఉండే రాజారెడ్డి గారు. రాజేష్ పైలట్ అందలేదు అని వాడిని అక్కడ ఆపినారు. అదే క్రమంలో మేము లేట్ అయ్యేటట్టుందంటే నేను 100-130 బండి కొడుతున్నాను. కొడుతుంటే ఇక అక్కడ అన్నారు, మా మార్కెట్ సైనికుడు ఈయన కొత్తగా వెళ్ళిండు మొత్తుకు పెళ్ళి అన్న అన్నాడు. అంటే అప్పుడే కొద్దిగా పూనకం వస్తే ఎట్లా జిల్కరిస్తే అట్లా అయిందా అంటే మాలో ఇంత అవమానాలు బాధలు పడ్డాం కదా సార్. అన్నిటికీ ముందు ఉండి ఏదో పశువుల దొడ్డిలో అన్నం పెడితే తిన్నవాళ్ళం కదా సార్. అట్లా కొన్ని గుర్తొచ్చినాయి. సరే పానం బాగా ఇదైపోయింది. వెళ్ళిపోయినాం, చూసుకున్నాం. రిటర్న్ వస్తేప్పుడు
అక్కడే అదే జిల్లాలో తిరుగుతుండు అనేది నాకు తెలిసింది. ఓకే. అక్కడే నా అనుకున్నా ఏదో కడప నొప్పి వేసిందో అదే అట్లా అన్నా కూడా ఇష్టం పెట్టారు. అరే నీకు అక్కడ ఉండనియరు కదా సార్. అరే నువ్వు ఇక్కడ ఉంటే నీకు ఎవరు ఈడ అట్లా కూడా అంటారు కదా, మనసు చంపుకొని చెప్పలేరు. చెప్పలేదు. అరే ఇప్పుడు మారిండి అనుకుంటారు కదా అని చెప్పలేకపోయినా. ఈ మనసు అంతా అక్కడ టికెట్ లాగా వచ్చిన మళ్ళా చేసి ఇక బండి ఇచ్చి నా మనసు అంతా అక్కడ ఉంది. ఎవరు తెలియదు, ఫోన్లు లేవు, ఎక్కడైనా పోవాలి ఎటువంటి పోవాలి ఆలోచిస్తుంటారు. ఇక సరే అది జరుగుతున్న క్రమంలో ఇక చూస్తుండేది టీవీల కాడ టైం కాగానే ఎంత పని ఉన్నా పైకి పోయి టీవీ చూసేది. మేడం మేము శివాని పిలుస్తుండే, పెద్దాన్ని పిలుస్తుండే. ఇంటే మనిషి లెక్క మనం నీట్గా చిన్న పిల్లలు ఉండేసారు, వాళ్ళ స్కూల్ తీసుకొచ్చి ఒక ఇంట్లో మనిషి లెక్క నమ్మకంగా ఉండేది. అట్లా చేస్తుంటే ఇక సరే అని అనుకున్న టైంలో ఇక అదే మనసు బాధతో ఇక అయితే చేస్తున్నాం కానీ పోవాలి. ఎందుకంటే అంబేద్కర్ సంఘాల దాన్ని ఇలా పని చేసినాడు కదా, ఆ జీన్స్ అనేది ఇక అట్లానే అట్టే చూస్తుంది, మ్యాండేట్ పవర్లకు అట్టే చూస్తుంది. అది సర్లే అంతే. అప్పుడు కామన్ పండుగ అనుకుంటా సార్, ఏదో విజయరెడ్డి అన్నది కూడా ఏదో పోస్టల్ వేసుకున్నాం. మ్యారేజ్ అయి కొత్తగా అయింది సార్, కొత్తగా అయింది. 90 అప్పటికి మ్యారేజ్ అయ్యి ఏడాది ఏమైంది. అయితే మేము అది చేస్తున్నాం. అన్న పాదయాత్ర వస్తుందని తెలుసు మాకు. వచ్చినాక అలానే వాడికి పోదామని డిసైడ్ అయినా. అయితే ఆ నైట్ కొండమూడు కాడ వస్తుంటే మాధవరెడ్డి మనుషులు యాదవులు కొద్దిగా అన్న అటాక్ చేసారు, కొట్టిరు. అన్న తప్పించుకొని పరారు. అన్నకు అందరూ వెళ్ళిపోయారు. అన్నను ఎత్తుకోవాలని దొడ్డుగా ఉన్నాడు. ఆయన బండి ఆపి అడిగిండు, ఎక్కడ ఆపిండు బండి? అన్నది కూడా అంటే పోతుంటే వాళ్ళు మాదిగిళ్ళు ఎక్కడ మేము కనిపించినాం కాబట్టి మమ్మల్ని అడిగారు. ఇట్లా మాదిగిళ్ళు ఎక్కడ అంటే ఇక్కడే అన్నాం. ఇట్లా మందకృష్ణ అన్న మాదిగి అన్న టైం వస్తుంటే ఇక్కడ కొండమూరులో అటాక్ చేసారు. కట్టలతో కర్రలతో కొడితే ఇంకా పడితే అక్కడ చెట్లకి వెళ్ళారు. అన్న ఇక్కడ ఉన్న దూరం అంటే ఈయన జీతాలు ఉండనియకుండా మొత్తం ఉసకొల్పుతున్నాడు, అందరికి మార్గలు చైతన్యం చేస్తుండ్రు. జీతాలు ఉండొద్దు, బానిస పనులు చేయొద్దు, ఆత్మగౌరవం బతకాలి, ఏదేదో చెప్తుండ్రు. వీడు ఏంది అన్నట్టుగా కొద్దిగా అగ్రకులాలు ఎట్లుంటారు సార్, ఇప్పుడు జీతాలు లేకుండా వాళ్ళకి పనులు వెళ్ళాయి. వాళ్ళకేమో ఇది కాదు అంటే ఇది బెల్లిలలిత కన్నా ముందా చనిపోయిన తర్వాత విషయం? బెల్లిలలిత పోయిందో ఇట్లా అనుకుంటారు. అయితే దానివల్లనే ఇక చేసుకుంటూ వస్తుంటే ఇక మేము అవన్నీ ఆడిని ఇచ్చబెట్టినాము. మేము సైకిల్ వేసుకొని మేము కూడా పోయి మాకేడ కొండమడుగు దాటినాక కొద్దిగా అవతల అట్లకెళ్ళి తీసుకొచ్చి మరిపల్లి కూడా పెట్టినాం అన్నం. అక్కడ దాచిపెట్టి అక్కడ నుంచి ర్యాలీగా కట్కేశ్వర వచ్చి కట్కేశ్వర పెద్ద సభ పెట్టారు. కళాకారులు, భక్తులు, పెద్ద ఎత్తున ఇక అప్పటి నుంచి నాకు డ్యూటీ చేయకుండా ఇల్లు గడవదు. డ్యూటీ చేస్తున్నా టైం దొరికినప్పుడల్లా సండే టైం దొరుకుతుంది కదా సార్, ఆ టైంలో ఒకరోజు సండే దానితో 2 రోజులు 3 రోజులు కుటుంబాలు అవుతుంది. ఇక్కడ వీళ్ళు కోపం అవుతారు మా సార్ వాళ్ళు. ఏం చేయాలి అనుకుంటే కొద్దిగా రోజు పాల్గొనాలని ఉంది, మరి ఉద్యోగాలు పాల్గొంటే ఇంట్లో ఇబ్బంది ఉంది కూడా గడవాలి. మరి ఇటువంటి చూడాలంటే కొంచెం ఇబ్బందికి పరిస్థితి ఆర్థికంగా లేని పరిస్థితులు కదా సార్. అట్లా అని కష్టపడుకుంటూ అట్లా చేసి పోతుంటే కొందరు పరిచయం అయ్యారు. జీవాక్ అని జీవాక్ అంటే చనిపోయింది కదా ఒక 2 years బ్యాక్. జీవమాది అంటే రికార్డు అక్క పరిచయం అయింది. అట్లనే విజయ్ పరిచయం అయింది. నిజామాబాద్ కొందరు అప్పుడు ఏముండే సార్, క్వార్టర్స్కి వస్తే ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు అన్నం పెట్టి ఇస్తారు అన్నట్టు చూసేది. గార్డెన్లో కూర్చొని ఎవరు వస్తారు, ఇట్లా అన్నం దొరికితే ఒక ఊర్లో 10 మందిని తీసుకొచ్చింది. అన్నం పెట్టినోడే దేవుడు అన్నట్టుగా ఉండేవారు. కొన్ని అన్నగారు అప్పుడు అక్కడ ఉండి కూడా అన్నీ నడిపిస్తుంటే కూడా కృపాకరణ ఉండే వాళ్ళందరూ కూడా సీనియర్లు. అన్నం దగ్గరగా మాట్లాడదామా ఏమంటారు, కలవనీయకపోయేది. కొద్దిగా భయం అనేది ఉండే. పెద్ద
చేసుకుంటూనే ఉన్నారు, అదే మానలేదు ఇంకా. అదే మానుకుంటే ఇల్లు గడవదు కదా. ఓకే, అవును. అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. టైం ఉన్నప్పుడు పోయేది. సిటీ డ్రైవ్ సిటీ మొత్తం తిరుగుతూనే ఉన్నాం. అప్పుడు ఇప్పుడు ఆడ ఏదో ఒక బండి ఉంటుండే మా సార్ వాళ్ళ ఇంటికి, ఆ బండి తీసుకునేది పోయేది. నైట్ 1 గంట అయినా పోయేది, ఆడ ఉండేది. ఎప్పుడు ఏ రాత్రి పోయినా ఆడ ఉండేది. ఆ గార్డెన్లో, ఎమ్మెల్యే క్వార్టర్స్లో గార్డెన్లో ఉండేది. ఎవరితో మాట్లాడేది, పాటలు పాడుతుండేది, డప్పులు కొడుతుండేది. అన్నీ ఒక జాతర లెక్క జరుగుతుండే. మనకు టైం దొరికితే అడిగే పోయి వస్తుండే. ఇక మీరు డ్రైవింగ్ ఫీల్డ్ అయిపోయినాక ఎప్పుడు గ్యాప్ దొరికితే ఆ గ్యాప్ లో ఇంకా అటు పోతుండే. దగ్గరికి వెళ్తుండేది. అట్లా కొద్దిగా ఇక మొండికి వేసుకొని డ్యూటీకి నా ఉంటుంది, పోతే అని అట్లా అట్లా అవేర్నెస్ వచ్చినప్పుడు ఇంక దాంట్లో ఫుల్ కంటిన్యూగా పని చేసుకుంటూ ఉండేది. అప్పుడే ధర్మవద్ద పాదయాత్ర అని, సైకిల్ ర్యాలీ అని, అన్నీ కూడా తీసుకోవాలి. అన్ని ప్రోగ్రాంలలో మహబూబ్నగర్కి పాదయాత్ర వస్తుండే, అచ్చంపేట అన్నీ కూడా తిరుక్కుంటూ వస్తుండే. అప్పుడు పోతుండేది, వస్తుండేది. కంటిన్యూగా మా గట్కేశ్వర మండలం నుంచి సపోర్ట్ కొద్దిగా ఎన్నికైనాక వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా చెప్పు చేతులనే ఉండేటట్టుగా చూసేవాళ్ళు. మనకేమో నాయకుడి దగ్గర ఎంఆర్పిఎస్ టీమ్ లో గట్కేశ్వర నుంచి కొంతమంది ఎన్నికయ్యారు. కొద్దిగా ఇంకా మీకేం లేదు స్థానం అందులో, మీరు అసలు పోయి వస్తున్నారు అంతవరకు. మనం ముందంజలు ఉండాలి, వీళ్ళ కింద మనం పని చేసేది, మనం చూసి ఒప్పుకోగలరు. అట్లా కృష్ణమాది గారు ఎక్కడ ఉంటే అక్కడ ముందుగా అనిపించేది. అన్నగారు దీక్షలు ఉన్నప్పుడు కూడా 2-3 సార్లు నేను బస్ బర్నింగ్లలో కూడా పాల్గొన్నాము. విబ్రాయపట్నం కొన్ని, ఇక్కడ మన వికారాబాద్ రాసుకోండి, కొంతమందితో పోయిన నేను తెగిసి పోయినా. నా టార్గెట్ కూడా పెద్దగా చేయాలని ఉండేది. ఇప్పుడు ఎదుగుతున్న మా నాయకుడికి ఇన్ని ఇబ్బందులు ఏంటి అనేది కొద్దిగా మనస్తాపకు గురై కొన్ని చేస్తే ఎట్లుంటుందో అని మళ్ళీ ఆగిపోయి, మళ్ళీ ఇల్లు మాది మామూలుగా గరీబ్ కుటుంబం. అటువంటి మా అమ్మ నేను జైలు పాలైనంటే మా అమ్మ తట్టుకోదు, ఇక భయం కూడా ఉండే. అట్లా ఇక మనం అంచెలంచెలుగా అన్నగారికి దగ్గర అయినాం. అన్నగారు శివ ఇక్కడ రా అనే స్థాయి. ఎంత సమయం పట్టింది మీకు అట్లా శివ ఇక్కడ రాని మిమ్మల్ని పిలిచే స్థాయి వరకు మీరు ఎంత సమయం? 94-95 దాకా నాకు ఏం తెలియదు, పోతుంది వస్తుంది. 96 మధ్య నుంచి ఎక్కువ గుర్తించే స్థాయికి వచ్చేసారు అక్కడ. అన్న అప్సూడలో మా అత్తగారి ఇల్లు. అప్సూడకి అన్నగారు వస్తేప్పుడు అన్నం కూడా డప్పు కొట్టుకుంటూ ఆడినా ఏంటి నన్ను యాదవ్ ఇళ్ళలో తీసుకోకూడదు ఏంటంటే ఇవన్నీ మన ఇల్లే అని, ఇది మా అత్తగారి ఇల్లు అని చూసిన మా అత్తగారి 60-70 అప్పటి నుంచి యాదవ్ అంటే సాధారణంగా ఎక్కువ శాతం యాదవ్లే కదా, ఈ పాడి పశు సంపద ఎక్కువ ఇవన్నీ మనలే అన్నాయి. మా అత్తగారి మరలని మా అత్తగారి అని చూపించింది డప్పు కొట్టుకుంటా. అప్పుడు అన్నగారి దృష్టిలో పడ్డాను. అప్పటి నుంచి ఒకసారి అడిగాడు కంటోన్మెంట్ తీసేటప్పుడు కూడా ఏంది అంటే నేను సోల్సన్నా అప్పటికి గుర్తించిండు. కానీ నేను దీక్ష చేసేటప్పుడు వాళ్ళకి దగ్గరుండి అన్ని సేవలు అందించాను. అట్లా మళ్ళీ రథయాత్ర అప్పుడు కూడా అన్ని తిరిగినాం, ఇక బాగా తిరిగినాం. ఇక ఎక్కడ అంటుండే చాతగాలి తల్లిదండ్రులు చెప్పి చిన్న పిల్లల్ని వదిలిపెట్టి కూడా ఇక ఉద్యమమే. ఇక మా భార్య కూడా డ్రైవింగ్ ఫీల్డ్ పక్క పెట్టేసి గుర్తింపు వచ్చే వరకు దీన్ని పూర్తిగా పక్క పెట్టేసి అప్పటికే మా అయ్య నాకు కారు కొనిచ్చింది. తిరుగుతున్న క్రమంలోనే తప్పుడు ఉంటే కూడా అప్పుడు ఇల్లు కట్టించింది మా అయ్య. ఏం లేదు, ఉద్యమంలో పోతున్న చూసి నా కొడుకు ఒక మంచి కార్యక్రమం చేస్తుందని చెప్పి అందులో చిన్నోడిని పొలం మమ్మీలు మా అమ్మకు నేను నచ్చిన మా అమ్మాయి చిన్నోడిని ప్రేమతో చిన్న కొడుకు అని చెప్పి ఎక్కువ ప్రేమ చూసారు. మా వదినలు కూడా గట్టిగా చూసారు. నా భార్య కూడా 2 భార్యలు నాకు, వాళ్ళు కూడా దేవతలు, వాళ్ళు కూడా నన్ను మంచి చూసుకోరు. దేవతలు కాబట్టి నా పిల్లలు ఓపెన్ బియ్యం తిన్నా కూడా నా పిల్లలు బయట చెప్పుకోరు, ఇంట్లోనే తినేది. అట్లా మా అమ్మ అయితే మా పిల్లల్ని నేను లేకున్నా మా అమ్మ అయితే క్రమశిక్షణ పెంచింది. నా పిల్లల్ని అమ్మాయినైనా అబ్బాయినైనా అయినా కూడా మంచిగా చూసుకోరు. ఇక
చిన్న నేను చేసుకున్న క్రమంలో కూడా ఎక్స్ట్రా పెట్టి నేను నెలలు పోయింది. ఇది కొద్ది 2-3 సార్లు ఏడ్చింది కూడా. అమ్ముంది ధైర్యంగా ఉండాలి, ఇవన్నీ నీకు తెలియదా ఫస్ట్ నేను ఉద్యమాలలో తిరుగుతున్నాను, నువ్వు అన్నీ చేసినావు. ఇక టైం ఉండదు కదా, ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో తెలియదు, అప్పుడు జరిగే దాడులకు ఎక్కడ ఏమైతే తెలియదు, అలా భయం వాళ్ళకే ఉంటుంది. ఇంట్లో ధైర్యం తెచ్చుకుంది. ఏ నాయకుడిని ఎదిగిన నాయకుడిని ఉద్యమాలు చేసేవాళ్ళని ఎవరిని చూసినా కూడా మన భార్యను భయపడే సందర్భాలే కానీ కొంతమంది భయపడుకుంటూనే ఎంకరేజ్ కూడా చేసిరు. తప్పదని చెప్పి చాలా సపోర్ట్ బాగున్నారు ఇద్దరు కూడా. మంచి చేసి మా అమ్మ నాయన కూడా మంచి చేసి, మా అమ్మ కూడా బస్తీలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అది చాలా. కానీ నాకు ఇప్పటికి కూడా కొన్ని సార్లు బాధ అనిపించినప్పుడు కొద్దిగా ఆడిడ ప్లాట్లు అమ్ముకోలేదు, రియల్ ఎస్టేట్ కంపెనీలో పోయి అనేది కొద్దిగా బ్రేక్ అయ్యేది. మళ్ళీ మూమెంట్ రాగానే ఇవన్నీ సెట్ మళ్ళీ మార్చుకోలే. నేను ఒక పార్టీ జెండా పట్టుకోలేదు ఇంతవరకు కూడా. నాకు నేర్చుకున్నప్పటి నుంచి ఓటు అయితే తెలంగాణ వచ్చినందుకు ఒకసారి టీఆర్ఎస్ అది అంత ముందు కాంగ్రెస్ మా అమ్మనే ఇందిరమ్మనే మనకు భూములు ఇచ్చింది అని చెప్తుంటే నాకు అదే అట్లనే ఉండేది. ఓటు వచ్చినప్పుడు చేంజ్ సపరేట్ వచ్చింది. ఇక అవేర్నెస్ వచ్చినాక 2-3 సార్లు బీజేపీకి బీఎస్పీకి వచ్చినప్పుడు మనది అన్నందుకు అది బీఎస్పీ వేసుకుంటే కొద్దిగా ఆ వీడియోలు కాంచీరామ్ను పెరడ్ గ్రౌండ్లో కలిసిన, దగ్గరుండి కలిసిన, నా జన్మ ధన్యమైంది. నేను డ్రైవింగ్ ఫీల్డ్ ఉండే కదా అప్పుడు, దగ్గరుండి కలిసిన, ఇటు చేసుకుంటా అట్లా పోయి చేసుకుంటా. ఇక నిరంతరం కృష్ణమాది కంటే ఇక నాకు గట్కేశ్వర మండలంలోనే వచ్చింది. కృష్ణమాదికి నమ్మిన బండి అంటే సబ్బు శివకుమార్ అనేది ఒకటి సాల్ అన్నగారి పెడితే వచ్చింది. నమ్మిన బంటు అయిన తర్వాత పదవి తీసుకున్నారా? ఎంఆర్పిఎస్ లో గుర్తించి ఇచ్చింది నన్ను. జాతీయ కమిటీలో మామూలుగా మండల కమిటీలో చేస్తే అక్కడ కూడా చిల్లరగానే ఎవరించారు. రాష్ట్ర కమిటీలో పనిచేసి రాష్ట్ర కమిటీ నుంచి జాతీయ కమిటీ నన్ను దగ్గర ఉండి చూసుకుంటూ అన్నగారు కూడా గౌరవం నందకృష్ణ అన్నగారు కూడా చాలా కంటికి రెప్పలాగా ఉద్యమకారులను చూసుకున్నాడు. ఏదైనా తినడం గద్దించే తప్ప ప్రేమతోనే గద్దించారు. ఆ గద్దించి కూడా ఎస్కోట మండలం ధర్మవరం గ్రామంలో మేము అప్పుడే జైలు నుంచి ఆంధ్రోదలు పెట్టి జైలు నుంచి రిలీజ్ అయినాం. మళ్ళీ రథయాత్ర పెడితే ఆ ఎస్కోట మండలం ధర్మవరం గ్రామంలో అంబేద్కర్ బొమ్మ దండ వేస్తుంటే అన్నగారిని వేయలేదు. వేస్తుంటే మాలలు వేయలే. అన్నను ఆపుకొని నేను వరంగల్ శివ తమ్ముడు ఇద్దరు కూడా ఉన్నాం. నెట్టేస్తే వాడు కింద పడ్డాడు. కానీ కర్మ రాళ్ళు మళ్ళీ ఏమైతాడో కూర్చొని కింద పడ్డాడు. వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి మళ్ళీ కలెక్టర్ వాళ్ళందరూ వచ్చి దండ అక్కడ నుంచి వేసేంత వరకు అన్న గదలలేదు. అన్న సామాన్యంగా నిర్ణయాలు తీసుకుంటారు కదా. వరకు కలెక్టర్ ఏసీపీ వాళ్ళందరూ వచ్చినాక వాళ్ళ అధ్యయంలో దండ వేసినాక అక్కడికి వెళ్ళి రథం కదిలి ఇక్కడ నుంచి ఎస్కోట మండలం ధర్మవరం గ్రామంలో అక్కడ నైట్ అంటే అక్కడ ఉన్నాం. మళ్ళీ తెల్లారి మళ్ళీ అదే ఏదైంది రథయాత్ర. అన్ని ఉమ్మడి రాష్ట్రం మొత్తం అన్న రథానికి రథయాత్రగా పనిచేసినాం. నేను రామచంద్ర అని ఆయన సీనియర్ నాయకులు అంతా ఒక కుటుంబం బిడ్డలగా పనిచేసినాం అన్నగారికి. ఇక అప్పటి నుంచి శివ అనేది ఇది చేసినాం. ఏ ప్రోగ్రామ్ అయినా అగ్రకులాల దీడికి మన ప్రోగ్రామ్ ఉండాలంటే చాలాసార్లు కూడా నాకు వెళ్ళని పరిస్థితుల్లో కూడా మా భార్య బంగారం పెట్టి కూడా నేను ఈసార్ల మీటింగ్ అక్కడ ఎవరు లేరు. మండల అధ్యక్షుడు గణేష్ అనే పిల్లగాడు ఉండే తమ్ముడు అన్ని ముందు పెట్టుకొని అవన్నీ చేసి మీటింగ్లు అలాంటివి చాలా చేసుకుంటూ వచ్చినాను. అట్లా కూడా మాకు ఈ గౌరవం దక్కింది. అలా ఈ స్థాయిలో మేము ముందు దాకా వచ్చినామంటే మా అన్నగారు ఇచ్చిన స్థలాల మేరకు మేము కష్టపడి కూడా దిగినాం. కాబట్టి బాధలు మా అన్నగారు చాలా బాధలు అవమానం బాగా ఎదుర్కొన్నారు. మేము కూడా అదే విధంగా ఎదుర్కొన్నాం. మొన్న మా యువతక్క ఇంటర్వ్యూలో చెప్తుంది. ఇక బాధలు చెప్పుకుంటూ పోతే అవి అయ్యేది కాదు. కొంచెం తెలుగున్న అబద్ధాలు అనుకుంటాం. పంట బాధలు ఏందో మేము చూసినాం దగ్గర ఉండేవాళ్ళు. అన్న కాళ్ళు నడుస్తుంటే బొగ్గలు వచ్చినాయి.
ఆకలి కేకలు పౌరయాత్రలు కూడా ఇక్కడ నుంచి వరంగల్ నడుచుకుంటూ పోతుంటే అంశపూర్ అనే విలేజ్లో బొబ్బలు వచ్చినాయి. అది ఆయిల్ పెట్టి రాసిన కాలం అన్నకి ఎంత చేసినా తక్కువ నేను అట్లా ఇక్కడ చెడ్డ కాళ్ళు బొబ్బలు వచ్చినాయి అని అవి పెట్టి రాసి స్వయంగా అది నడుస్తుంటే కూడా మేము ఇక్కడ కాళ్ళ చేతులకు ఆయిల్ పెట్టి రాసి నా నిద్ర పోకపోయేది కాళ్ళు నడుస్తుంటే సేవలు చేసుకుంటా అన్నట్టు బాగా జరిగినాయి. కాబట్టి రావుగల్ల బాబు అని ఉన్నాడు, ఆయన నాయుడు పిల్లలందరం సౌడు శంకర్ అందరు పిల్లలు ఉన్నారు బాగా. అప్పుడు అందులో బ్యాచ్లో నేను పెద్దని పిల్లలందరూ కూడా యాక్టివ్గా పాట చేసేది అన్నట్టు బాగా చేసేది. తర్వాత నేను అనుకుంటే అరే వాళ్ళు చెప్పింది అన్ననే అనేది రాకటి సత్యమని నేను తర్వాత గుర్తుపట్టిన అంత అన్న ఇట్లా సీక్రెట్ రోజు ఇట్లా కొడుతున్నారు అన్నప్పుడు ఇట్లా అప్పుడు గుర్తుపట్టి ఏదైనా కదా ఆ రోజు చెప్పింది అన్న కూడా బాగా గుర్తుపడుతుంది బాగా చేసింది. ఇక దేవుళ్ళలో మా అన్నగారి ఆయన పట్టుదలగా మమ్మల్ని అట్లా పోసి మాకు అట్లా సైన్యంలో తయారు చేసి మాకు సైనికులుగానే ఉన్నాం. ఆత్మగౌరవం చంపుకోకుండా ఇక్కడ తాగడపడకుండా మంచిగా పని చేసుకున్నాం. ఉద్యమాలలో బాగా పేరు తెచ్చుకున్నాం. నిరంతరం వస్తుంటే పోతుంటే కూడా శివాని నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే వస్తుంటే పోతుంటే వరకు వరంగల్ ఉప ఎన్నికలలో ఎలక్షన్లలో అన్న పోటీగా నిలబడ్డాడు. నాకు మామూలు అక్కడ మొన్న పోయిన ఎలక్షన్లో అంత ముందు అయితే అప్పుడే మా నాయన ఎక్స్పైర్ అయిపోయాడు. అన్ననే నాకు ఫోన్ చేసి చెప్పిండు, శివ ఏం జరిగేది ఉంటుంది వెళ్తున్నానా నేను వస్తాను వెళ్ళు అంటే ₹1 లేదు తీసుకుపోయి ఖర్చు అయిపోయినాయి. ఇక ఏం చేయాలి ఇట్లా నేర్చుకుంటుంటే ఇక 3,000 పంపించినట్టుంది అన్నని డీజిల్ వేసుకొని వచ్చినాను. తర్వాత ఇక్కడ వచ్చినాక ఇక మనం ఇట్లా ఇదైనా కాబట్టి ఆలో చేసారు వస్తా అని రాలేదు. నేను ఇంత చేస్తే ఇంకా ఒక బాధ ఉండే అన్న పరిస్థితులు నేపథ్యంలో అన్న ఉన్న బాధలు ఒక పరిస్థితుల్లో అట్లుండే. నాకేమో మా పెద్దన్న కొన్ని ఎక్స్పైర్ అయిన ఆయన ఏం రా మందకృష్ణ అన్న మా అన్న అంటూ మేము అన్నల మంది తీడుండగా మీ అన్నని పోతే ఏంట్రా మీ అన్న అని తాగినా తిట్టిండు. తండ్రి చచ్చిపోతే రాడా ఏం నాయకుడు మీ నాయకుడు అని తిట్టిండు. బాధ అనిపించింది. అరే అన్న బాధలు అన్నప్పుడు ఉద్యమ నేపథ్యం వాళ్ళకి పూర్తి అవగాహన లేదు కదా. అంబేద్కర్ కుటుంబాన్ని కొడుకులను కూడా త్యాగం చేసిండు అది వీళ్ళకి తెలియదు కదా. నా మనసు నేను అనుకున్నా అరే ఆ పెద్ద అయిన దాంట్లో నా అయ్యబోతూ 100 అయ్యలు ఉన్నారు అది కాదు కానీ నాకు కూడా జరుపు బాధ అనిపించింది అందరూ ఉంటే. సరే కొద్దిగా దూరం ఉన్నా కొద్ది తర్వాత అంతే మళ్ళీ అన్న వచ్చిండు ఇంటికి వచ్చిండు మళ్ళీ తల్లిదండ్రులు ఓదారుస్తారు కదా. మీకున్న సంబంధం అట్లే ఉంది మీరు చెప్తున్నా. వచ్చిండు శివ నాకు కూడా హెల్త్ బాగాలేదు జ్వరం వచ్చింది అనుకుంటున్నాను అంటే నేను కూడా సరే ఇంటర్ తోలుకొచ్చిన. ఇక మా అమ్మ నా కొడుకుని అయితే నీ చేతిలో పెట్టినాయి మీరే ఏమైనా అన్న నేను తీసిపెట్టి కూడా ధైర్యం చెప్పుడు శివకి ఏం కాదు నేను అన్న కూడా ధైర్యం చెప్తున్నాను. ఇక మా అమ్మ కూడా ఏదున్నా ఇక ఆయన చూసుకుంటాడు. ఇక మాకు మీటింగ్లో టీవీలలో చూస్తుంది కదా మా అమ్మ అమ్మాయిలు అన్న అన్న చూపిస్తాను. నా కొడుకు టీవీలో కనిపిస్తుందని చెప్పి ఆమె ఒక రకమైన హ్యాపీనెస్ ఒక నమ్మకం అనేది ఆమె ఏర్పడదు. నేను ఇంటికి ఉన్నా కూడా అన్న మాట్లాడుతుంటే వార్తలు వాళ్ళ అమ్మ అన్న అన్నని చూపిస్తాను. అట్లా అమ్మ దగ్గర మంచిగా ఇది ఉండేది. అలవాడేది కనిపించకుంటే కానీ మంచిగా ఉంది. ఏదైతే నా కొడుకు టీవీలో కనపడుతున్నాడు నాయకుడు అవుతుందని హ్యాపీగా ఉంటుంది కదా తల్లిదండ్రులు సాధారణ బాధ ఉంది కానీ మంచిగా ఉంటుంది. ఇక నేను కూడా ఈ రాత్రి అయినా ఇది చేసిన మా అమ్మ పిల్లల్సి వచ్చి నోరు పడిపోయింది. నేను ఉద్యమాలలో తిరుగుతున్న క్రమంలో కూడా నేను 3 గంటల రాత్రి వస్తే మా అమ్మ 3 గంటల రాత్రి దాకా నాకు అప్పుడు ఇన్నేదాకా వండుకోకపోయేది. నోరు రాకుండా వాళ్ళకి కూడా అడిగేది ఏది ఫోన్ చేయడానికి వస్తాడని ఫోన్ చేసి ఆమె చెవుక్కడ పెట్టేది. అమ్మ నేను వస్తున్నా తిని వండుకోండా చిన్న కొడుకు తండ్రికి ప్రేమ అట్లా బాధలు పడ్డాను చేసినాం. కానీ మా అన్నగారు చాలా పడ్డారు. ఇంకా ఇప్పటికి కూడా కాళ్ళు ఎరిగిన మోకాలు ఇంత వీల్ చైర్ వేసుకొని ఆర్టీసీ సమ్మెలప్పుడు మొత్తం తిరిగిండు మా అన్నగారు దాంట్లో మేము ఎంత కాదు సార్ చాలా ఏదో గిత్త అది ఇంత కాదు
మా అన్నగారు చేసినవి చాలా పెద్ద పెద్ద త్యాగాలు చేసింది, ప్రాణాలు లెక్క చేయకుండా త్యాగాలు చేసింది. అంత కష్టపడ్డాం కాబట్టి మాకు ఈరోజు ఈ గౌరవం సమాజంలో. ఎంఆర్పిఎస్ అంటే గాంధీ మార్గంలో నడిపించింది అన్నగారు తప్ప ఎప్పుడు కూడా ఎక్కడ చూసే తప్పకుండా ఎలాంటి ఇది లేకుండా ఏళ్ళు చూపిస్తా ఏళ్ళు వెంటనే నడిచినాం మేము. అదేవిధంగా గాంధీ మార్గం మీరు అంటున్నారు, మరి కొన్నిసార్లు కొన్ని దిక్కుల ఈ రాస్తారోకలు బస్సులు పెట్టడం ఇవన్నీ కూడా జరిగిన సందర్భాలు ఉంటాయి కదా సార్. కొద్దిగా మా అన్నగారు తీర్చే కటోలు తీర్చి చేసినాం, ఆమరణ తీర్చే మామూలు సార్. అంటే ఇప్పుడు అది ఆయన చెప్పడం వల్ల మీరు చేసిరా లేకపోతే ఎట్లా జరిగింది? ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్పడు, మేమే తెగించి చేసినాం, మేమే తెగించి చేసినాం. మా అన్నగారు చేసిన సందర్భంలో ఆయన మీకు ఏమని ఎంకరేజ్ చేసేవాళ్ళ ఇంకా దాని గురించి ఏమని మేము చెప్పినా కూడా మేము అప్పుడు పరిస్థితుల్లో ఆయన మాకు చెప్పేంత టైం ఎక్కడ సార్. ప్రభుత్వం అధికారులే దగ్గర ఉండి చూసుకున్నవాటి మేము పోయి మాట్లాడాలంటే ఎక్కడ ఉంటుంది సార్. మా అన్నగారిని మేము కాపాడుకోవాలంటే ఏదో ఒకటి బర్నింగ్ చేయాలి, ఏదో ఒకటి తలగబడాలి, ఏదో ఆ రాష్ట్రం ఏమన్నా తలగబడాలి, రాష్ట్రం ఏదాకైనా తలగబడని చెప్తామా ఏమన్నా కానీ అన్న విధంగానే మేము తెలిసి చేసినాం. చేసేవాటికి కొంతమంది పెళ్లి చేసుకొని శోభనం కూడా జరుగుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, వాస్తవంగా అన్నగారు కూడా కృష్ణన్న గారిని కూడా నేను టీవీలో చూసినాను. తను ఈ రోజు ఈ ఫలాలను చూడడానికి అమరులైన వాళ్ళు లేరు అని చెప్పి కంటతడి పెట్టే సందర్భం కూడా చూసినాను. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం 7 ఢిల్లీలో 6 మంది ఇచ్చినప్పుడు నా పిల్లలు ఉంటే ఇవాళ చూస్తుండే కదా అని మా అన్న కన్నీరు ఆగలేదు సార్. ఢిల్లీలో ఉన్నారు, మేము అక్కడ పోలేని పరిస్థితులు ఉన్నాము పండుగలు. ఇవాళ నా పిల్లలు ఉంటే చూస్తుండే కదా, సురేందర్, దామోదర్, మహేష్ వాళ్ళు చూడకుంటే పోయా కదా. సురేందర్ సార్ అన్న మేము ఎట్లా బతుకమని తెలుసుకున్నా, మేము చూడము, మేము మా ప్రాణాలు పోతున్నందుకు మాకు బాధ లేదన్నా, నువ్వు వర్గీకరణ సాధించాను, నువ్వు ధైర్యంగా ఉన్నాను చెప్పిన తమ్ముడు సురేందర్. ప్రాణాలు పోతుంటే కూడా మహేష్, దామోదర్, ఇలాంతా కూడా చాలా ఇదిగా సురేందర్ మాటలు గుర్తు చేస్తూ బాగా ఆ పిల్లలను బుడగొట్టుకుంటుంది. ఇస్తా అని కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్గా చేసే ఏ ప్రభుత్వం ఇస్తాడని ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం హామీ ఇస్తే ఆ ప్రభుత్వాలకు సపోర్ట్ చేసింది మా అన్నగారు. మేము ఓట్లు వేసినాం, మేము శ్రమ చేసినాం. వాళ్ళు గట్టెక్కేదాకా ఉడదాటిన గూడమల్లని ఉడదాటిన గూడమల్లన్న విధంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. మళ్ళకు తగ్గుతాలోకి వాస్తవం ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా చూస్తున్నారు. రాష్ట్రం ఉద్యమం నడిచిందే ఈ రాష్ట్రం నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక్కడనే జాప్యం జరుగుతుంది, లేట్ అవుతుంది. వేరే రాష్ట్రాల్లో పంజాబ్లో జరుగుతూనే ఉన్నది, ఇతర రాష్ట్రాల్లో వర్క్ నడుస్తున్నది. కానీ తెలంగాణలో ఇంత అంటే మాలలో ప్రభుత్వాన్ని శాసించే దిశగా వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకి మీడియా ఉంది, వాళ్ళకి ప్రపంచ దేశాలలో బిజినెస్ ఉన్నాయి. గుడిసెల వెంకటస్వామి మంత్రిగా ఉన్నప్పుడు మాలాంటి ఎస్సీలు ఎవరైనా ఉద్యోగం అని మంత్రి దగ్గర పోతే వీడు సైకిలా రిక్షనా అని అడిగేదంట సార్. సైకిలా రిక్షనా అంటే ఏంటి దాని మీనింగ్? సైకిల్ అంటే మాల, రిక్షా అంటే మాదిగా. అనేది లెటర్స్. సైకిల్ అంటే దాంట్లో మాల 2 పేర్లు కదా, సైకిల్. రిక్షా అంటే 2 పేర్లు. మాదిగా 3 పైలు ఒకటి 2 పైలు ఒకటి. రిక్షా మాదిగా 3. వాడు తెలుగు చూసినావా? సైకిల్ ని మాదిగా అని పెట్టిందా? సైకిల్ అంటే మాల కాదు, 3 వస్తున్నాయి సైకిల్ అని. సైకిల్ అంటే 2 పైలు మాల. పైలు లెక్క, అక్షరాలు కాదు, అక్షరాలు కాదు, పైలు లెక్క. అది మాదిగా. రిక్షా అంటే మాదిగా, రిక్షాని పక్కకు పెట్టి సైకిల్కి ఇచ్చేసేది. ఓకే, కథం. రిక్షా అంటే మాదిగా, 3 అక్షరాలు ఉంటుంది. మాదిగా. సైకిల్ మాల 2 పైలు ఉంటాయి. నేను ఇట్లా అనుకున్నా, ఎట్లా అంటే అక్షరాలను బట్టి అనుకున్నాను. వాళ్ళ కోడు మాల తెలుగు అంటారు, అందుకని. ఓకే, అట్లాంటి నీచమైన కుటుంబం ఆ కుటుంబం. కాంగ్రెస్ లెక్క పెట్టకుంటే మాలమాదిలో సరైన సమాన వాటా అని ఏదో మళ్ళా తీసుకొచ్చి మంత్రి పదవి రాగానే ఎవరికి మళ్ళా జాప్యం చేసిండు. వాడంతా వాడే. అయితే నేను కృష్ణన్న గారి ప్రసంగం వల్ల విన్నా. నేను స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో స్వతంత్రం వచ్చి రాజ్యాంగం 1950లో అమలు పరిస్తే, జనవరి 26, 1950లో జనవరిలో అమలు పరిస్తే, తర్వాత మళ్ళీ 65లో కొన్ని కమిషన్లు ఈ యొక్క షెడ్యూల్ కులాలు
వారి మీద ఒక నివేదికని తీస్తే అందులో కూడా అప్పటికే మారాడు అభివృద్ధి చెందిరు, వీళ్ళకు ఈ షెడ్యూల్ కూడా దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు, వీళ్ళని తొలగించవచ్చు అని చెప్పేసి నివేదికలు ఒక రెండు మూడు నివేదికలు 65 నుంచి మొదలు పెడితే ఒక 10-15 ఏళ్ల వరకు ముందు అట్లా వాళ్ళని తొలగించాలని 65లో వచ్చింది. అప్పుడు లాల్ బహదూర్ అని చెప్పి శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్నారని చెప్పి కృష్ణన్న గారి ప్రసంగంలో నేను విన్నా. మరి 65లో తొలగించాల్సిన వాళ్ళని వాళ్ళు ఇంతవరకు వాళ్ళని తొలగించలేదు, వర్గీకరణ కూడా చేయలేదు. బలపడ్డారు కదా సార్, బలపడ్డే కాక వర్గీకరణ ఏబిసిడీ జరగకుండా చేసుకుంటూ వచ్చారు కదా సార్, ఏబిసిడీ జరగకుండా చేసుకుంటూ వచ్చారు. ఉద్యమం ఏర్పడ్డది ఏ సంవత్సరంలో? అంటే ఫస్ట్ కృష్ణనే స్టార్ట్, అంతకుముందు ఈ ఉద్యమాన్ని అంతకుముందు కూడా సదాలక్ష్మి ఉన్నది, ఎప్పుడు కూడా ఉన్నది. మా అన్నగారు పుట్టే ముందుకే లోకల్ కమిషన్ అనేది పడ్డది అంట, అప్పటికి కూడా దీని మీద అప్పటికి కసరత్తు ఉంది. అప్పుడే నివేదికలు వచ్చినాయి. సదా లక్ష్మమ్మ కూడా బాగా పోరాడింది. దీని తర్వాత అన్నగారు దీన్ని భుజాన్ని వేసుకుని సదా లక్ష్మమ్మ గారు కృష్ణన్న గారు ఏ సంవత్సరంలో దీన్ని 94లో ఈదుమూడ అనే చిన్న గ్రామంలో 20 మందితోని స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసేటప్పుడే వాళ్ళ ఒక ప్రమాణం చేస్తున్నప్పుడు అన్ని ఒడదొడుకులు వస్తాయి, అవమానాలు వస్తాయి, జైలు పాలు వస్తాయి, అన్ని విధాలుగా ఎదురు అవుతాయి. అన్నింటినీ అనగదొక్కుని ముందుకు పోవాలి. ఏదానికి ఏ లాభాలకు తలొగ్గొద్దు, మనకు ఎన్నెన్నో ఆశలు చూపిస్తారు, ఇలా దానికి తలొగ్గొద్దని అన్నగారు, మన పిల్లి మాణిక్యరావు, కనకరావు, ఇద్దరు ముగ్గురు అందులో ఈయన కూడా ఉన్నారు, మన పేరు వస్తలేదు, ఒక 5-6 మంది మంచి యువకులు ఆంధ్రలో ఈదమూడు అనే చిన్న గ్రామంలో స్టార్ట్ చేసి అంచెలుగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి దేశంకు ఎర్రగొండ అన్నిటినీ అనుకుంటూ అవమానాలు బాధలు పడుకుంటూ లాఠీ చార్జ్ అయినాయి, జైలు పాలయ్యారు, అన్నీ చేసుకుంటూ కూడా టీడీపీ గవర్నమెంట్లోనే ఒకసారి పిలిస్తే చంద్రబాబు నాయుడు రాకుంటేనే చంద్రబాబు నాయుడు ఈవెన్ ముట్టనిస్తారంటే ఇంకో సభ మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చిండ్రు, మాట్లాడారు, వర్గీకరణ చేస్తున్నారు. అప్పుడు కూడా 2 ముగ్గురు చనిపోయారు. బల్సులాల్పేట్ల తీసేసినప్పుడు లాఠీ చార్జ్ అయ్యింది. అప్పుడే మేము డ్యూటీలు చేసుకుంటూ పోతుండేది వస్తుండే, దెబ్బలు తిన్నాం, మేము కూడా దెబ్బలు తిన్నాం. వాళ్ళకి అంత పిల్లలే వచ్చిపోయి మాది అనుకుంటా మేము పోతుండేది వస్తుండేది. ఆ మూమెంట్లో వర్గీకరణ కూడా అయింది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా రాని ఉద్యోగాలు 4 ఏళ్ళలో 29,000 ఉద్యోగాలు వచ్చినాయి. 75 ఏళ్ళలో 14,000 వస్తే 4 ఏళ్ళలో 29,000. గవర్నమెంట్ మన మండల ద్వారా వర్గీకరణ అది ఇది సర్టిఫికెట్ ఆర్డీఓ ఆఫీస్ నుంచి పోయి తెచ్చుకునేది. అప్పుడు మండల ఆఫీస్ నుంచి ఇవ్వాలి కుల సర్టిఫికెట్లు అని అప్పుడు అన్నగారు పెట్టింది. అది కూడా ఆర్డీఓ ఆఫీస్ అంటే పట్నంలో ఉండేది, అది నాంపల్లి కాడ. మండల కమిషన్ ద్వారా టీడీపీ గవర్నమెంట్ వర్గీకరణ చేసింది. అప్పుడు ఏది చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ దాని నెక్స్ట్ గవర్నమెంట్ ఆ మండల కమిషన్ వర్గీకరణ మళ్ళీ బ్రేక్ చేసింది. అది కాంగ్రెస్ వచ్చినాక టీడీపీ గవర్నమెంట్ లో వర్గీకరణ అమలు అయింది. 4 ఏళ్లలో 23,000 29,000 ఉద్యోగాలు. అప్పుడు 75 ఏళ్ళలో రాలేదు, మాకు 18,000 వచ్చినాయి. మా 4 ఏళ్ళలో 23,000-29,000 ఉద్యోగాల దాకా టచ్ అయ్యేది. అంటే మేము ఎంత పడ్డాం అనేది ఈ లెక్కలు ఇస్తే కూడా వీళ్ళను వర్గీకరణ మారాలకు అవసరం లేదు, అంటే ఇప్పుడు మీరు వర్గీకరణ చేస్తే మరి వీళ్ళని తొలగిస్తున్నారా, లేకపోతే జనాభా ప్రాతిపదికన వీళ్ళ స్థానాన్ని వీళ్ళకి కేటాయిస్తున్నారా? ఇక ప్రభుత్వాలు చూసుకుంటాయి సార్. మా అన్నగారు అనేది, మా గౌరవ మందకృష్ణ అన్నగారు అనేది ఏంటంటే, మా వాట ఒకరు తీసుకుంటే ఊరుకోము, ఒకరిది మాకు వద్దు. మాదిగా ఉపకులాల వాట ఎంతో జనాభా దామర్శ ప్రకారం అది ఇవ్వాల్సిందే. మాలలు ఎంత ఉన్నారో మాలలది మాకు సంబంధం లేదు. మాది మాత్రం ఒకరికి తీసుకుంటే ఒప్పుకునేది లేదు. అన్నగారి సిద్ధాంతం అది జనాభా లెక్క ప్రాతిపదికనే ఈ వర్గీకరణని చేయాలనేది అయితే రాజ్యాంగబద్ధం, చట్టబద్ధం. అది ఆ బేసిక్ మీదనే మన కృష్ణన్న గారు ఇంతవరకు ఫైట్ చేయడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకుపోయి సుప్రీంకోర్టులో దాని మీద విజయం సాధించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఆ తరుణంలో విజయం సాధించిన తర్వాత మనం చూస్తున్నాము ఏమనంటే
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి మన రాష్ట్రంలోనే మన రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణ మొట్టమొదటి మనమే చేద్దామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 2 శాసనసభలు అది కూడా ఇచ్చిండు. మరి ఇప్పుడు మరి అది వేరే రాష్ట్రాలలో ఆర్డినేషన్స్ ఆపి కూడా ముందు వర్గీకరణ చేసి దాంట్లోనే ఇది చేస్తాం. ఆర్డినేషన్స్ ఆపి కూడా వర్గీకరణ ముందు చేసే దిశగానే మేము మా సహచరుల మంత్రి అందరు కూర్చొని మాట్లాడుకుని దీన్ని ఫుల్ఫిల్ చేస్తాం అతి తొందరలోనే ఆనందించిండు. మాలల ఒత్తిడికి మాలలు ఏం చేసి మల్లికార్జున ఖార్గే జాతీయ కమిటీ నిర్ణయం తీసుకొని చెప్పేంత వరకు ఏ రాష్ట్రాలు కూడా చేయదో అది ఆ మాట ముఖ్యమంత్రి కూడా వర్తిస్తుందనగా ఆయన మూసుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు ఉంది ఆయన మాస్ లీడరే. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో నడుస్తుంది కదా సార్, పంజాబ్ నడుస్తుంది, ఇక్కడ అన్ని రాష్ట్రాలలో వర్క్ నడుస్తూనే ఉన్నది. కానీ ఇక్కడనే ముందు ప్రకటించారు, ఇక్కడనే ఎంపిక అవుతుంది సార్. మాలలు అంత బలంగా ఉన్నారు సార్. మాలలు ప్రపంచ దేశాలు ఎప్పుడైనా చేయాల్సిందే కదా రేవంత్ రెడ్డి గారు. ఎప్పటికైనా రాజనీతి చేయకపోతే రాజకీయాలు ఓటర్ రాజకీయాలు చేస్తే కరెక్ట్ కాదు సార్. రాజనీతి ప్రకారంగా రాజ్యం నడిపియాల. అట్లా అనుకుంటే నవాబ్ గారు మన హిందూ గుడులకు ఎన్ని వందల ఎకరాలు పెట్టింది సార్. ఆయన ఒక అనుకున్న ముస్లిం కమ్యూనిటీ అనుకున్నా కూడా నవాబ్ గారు మన హిందూ దేవుళ్ళకు 100 ఎకరాలు కేటాయించింది కదా సార్. మరి ఉన్న ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్న జాగాలన్నీ మింగేస్తుంది కదా సార్ ప్రభుత్వాలు. మా మాదిగలకు మా దళితులకు ఇచ్చిన భూములు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గుంజుకొని మార్కెట్ యార్డ్లని శ్మశాన బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే గుర్తొచ్చింది. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పూర్తిగా మందకృష్ణ మాదిగ ఉద్యమాన్ని చరిత్రలోనే అంత పెద్ద గౌరవ రాజశేఖర రెడ్డి గారే ఆయన పనులు ఆయన చేసుకుని ఆయన పనుల వల్ల కొన్ని మాకు తెలిసేటువంటి వస్తాయని చూస్తున్నట్టు వదిలేస్తే ఈ నీచుడు కేసీఆర్ గారు మా అన్న 2 సార్లు జైల్లో పెట్టే కదా సార్. ఉద్యమాన్ని అసలు పూర్తిగా తొక్కేస్తా అని చెప్పిండు కదా. అది ఏం చేసినట్టు చట్టబద్ధంగా కొట్లాడుతున్నా కూడా మా దళితుల భూమి గుంజుకొని 100 కోట్లకు అమ్ముకున్న రికార్డు చూపించుకున్నాము. ఇవాళ ఏమైంది? ప్రజలు బుద్ధి చెప్పింది కదా సరిపోలే. ఇప్పుడు చేసిన అప్పులు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు పార్టీల గురించి మాకు సంబంధం లేదు కానీ వాళ్ళే కట్టలేక వడ్డీలే కడుతున్నారు. సమయం పట్టింది కానీ ఆ రోజు కృష్ణారాయణ గారిని కేసీఆర్ గారు మాట్లాడిన సన్నివేశము తర్వాత ఈ మోడీ గారు కృష్ణన్న గారిని ఆలింగనం చేసుకొని మోడీ గారు ప్రసంగించిన విధానం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటే మనం చూస్తున్నాం కదా. విజయం అనేది వచ్చింది, న్యాయం గెలిచింది, కానీ కొంత సమయం తీసుకుంది. న్యాయం అయితే గెలిచింది వాస్తవం. ఎంత నీచంగా ఇది చేసింది సార్. ఎప్పుడైనా కూడా మా అన్నగారు ఎప్పటిదాకా ఎవరు ముట్టుకోలే. ఏ టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముట్టుకోలే, గౌరవ రాజశేఖర రెడ్డి గారు కూడా ముట్టుకోలే. ఆయన పనులు చేసుకొని ఉద్యమకారులు వాళ్ళకు ఉండే సిద్ధాంతాలు వాళ్ళకు మన ఇప్పుడు దానే కదా. నేను డాక్టర్ని అయి ఉండి కానీ నాకు రాని ఆలోచన కృష్ణమాదికి చిన్నపిల్లలకు ఉండే జబ్బులు ఉద్యమం చేసేవాటికనే నాకు ఈ ఆరోగ్యశ్రీ పెట్టాల్సి వచ్చింది. డిసెంబర్ 9న సోనియా గాంధీ ప్రకటన వచ్చిన రోజు ఆ దీక్ష విరమిస్తే అన్నగారు మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈయన ఆయన కదా వాళ్ళిద్దరు కలిసి నిమ్మరసం తాగి చేతి ముద్దాడింది ప్రూఫ్లు ఉన్నాయి కదా. అంటే సాయం చేసి చేయనే తీసేసే విధంగా కుట్రలు పొందిండు మన కేసీఆర్. ఇవాళ ఏమైంది? ప్రజలు మంచి తీర్పునియలేదా? ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడ్డా సార్. కృష్ణమార్గన్ ఇదైంద ఇవాళ ఏమైంది? 2020కి పడిపోయాయి. డేకటోడే లేడా, సొంత వాళ్ళ కొడుకు కూడా డేక పరిస్థితులు ఉన్నాయి. అంటే మాదిగల్ల ఉద్యమం అంత నీతి గల్లది, అంత సామాజిక న్యాయంతో ముందుకు పోతుంది. కాబట్టి మా ఉద్యమాన్ని ప్రతి ఒక్కరు గౌరవించరు, ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్నారు. రేపు ఫిబ్రవరి 7న జరగబోయేది కూడా 1000 గొంతులు 1,00,000 డబ్బులు. 1000 గొంతులు 1,00,000 డబ్బులే కాదు సార్, 1000 గొంతులు 1,00,000 డబ్బులు వస్తున్నాయి సార్. రాష్ట్రాలు గదులు వస్తున్నాయి సార్. కృష్ణమాది గారికి ప్రపంచంలో లేడు సార్. కృష్ణమాది గారి అసలు నాయకుడు పుట్టడు, ఉండడు కూడా సార్.
అంత మంచి నాయకుడు సార్. ఇక పుట్టడం అనేది సెకండరీ అయితే ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం ఇప్పటి వరకు అయితే ఈ విధంగా చట్టబద్ధమైన పోరాటం చేసి చేసే నాయకుడు అయితే ఇప్పుడు చూడడం అయితే మన ఉన్నటువంటి ఈ 59 ఉపకులాలన్నా ఇలాంటి నాయకుడు అయితే లేరు అనేది అయితే మనం సాక్షాత్తు మనం దొరకదు సార్. అన్ని ఇంటెలిజెన్స్ పరిశీలించినాయి, అన్ని చేసినాయి. సరైన నాయకుడు అని కేంద్రం గుర్తించి పద్మశ్రీ అవార్డు వచ్చేంత వరకు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి మన మందకృష్ణ నాకు తెలియదు సార్. వచ్చేంత వరకు కూడా తెలియదు సార్. ఎందుకంటే నేను పేపర్లో కూడా చూసిన అందరూ సిఫారసు చేసిన పేర్లలో కృష్ణానగర్ పేరు అయితే లేదు. అందరూ ఏదేదో మాట్లాడుకుంటారు, మూర్ఖులు సార్ వాళ్ళు. అవగాహన లేని మూర్ఖులు. ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకి వెళ్ళి పేరు చెప్పుకొని కొంత దొంగగా అన్న పేరు చెప్పుకొని బతికే దొంగలు మాట్లాడుతున్నారు. ఆయన ఏ పదవి తీసుకోను, ఏ పదవికి నా గోటితో సంబంధం అన్న ఆయన పద్మశ్రీ కూడా వెనుకకి ఇచ్చేసారు. పద్మశ్రీకి పదవికి చాలా వ్యత్యాసం ఉంది కదా. అవగాహన ఉన్న ఉండకూడదు మాట్లాడే మాటలు కాదు సార్. ఈర్ష్యతో మాట్లాడుతున్నారు కొంతమంది. ఈర్ష్యతో జీర్ణించుకోలేక ఆయన ఖాళీ కోటికి సరిపోరు సార్ మాట్లాడిన వాళ్ళు. ఆయన పద్మశ్రీకి ఎలిజిబుల్ ఉన్న సంగతి చాలా మేధావులందరికీ తెలిసిన. వాళ్ళు ఎవరైతే అన్నారో మూర్ఖులు, ఆ మూర్ఖులే మాటలు వెనుక తీసుకోవాలి, లేకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు. తొందరలోనే బుద్ధి చెప్తారు. మళ్ళా సమాజంలో ముఖ్యం ఎత్తుకొని కూడా చూడకుండా వాళ్ళు. ఈ విషయం వల్ల కేంద్రం పక్షపాతం చూపెట్టింది. మందకృష్ణ గారు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మందకృష్ణ గారికి అనుకూలంగా ఉంది కాబట్టి మందకృష్ణ గారికి ఆ పద్మశ్రీ అవార్డుని ఇచ్చి ఆ ఓట్ బ్యాంక్ చేసుకుందామని బీజేపీ ప్రయత్నాల్లో ఉంది. ఒక టాకు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఇక్కడ మన రాష్ట్రంలో అమలు పరచకుండా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వర్గీకరణ ఇప్పుడు అమలు పరచకుండా స్థానిక ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే అమలు పరచాలి. ఎందుకంటే ఇప్పుడు అమలు పరిస్తే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కొంత ఓట్ బ్యాంక్ మిస్ అయింది అనేది కూడా ఒక వాదన వినపడుతుంది. ఓటు రాజకీయం సార్. ఏది న్యాయం అనిపిస్తే దానికి మద్దతు తెలిపాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా చూసినట్టు సార్, కొంతమంది పెద్ద మనుషులు సర్పంచ్ ఉంటే పంచాయతీ చెప్తూ వస్తే ఎవరు తప్పుంటే రెండు మాటలు తిట్టిపోయారు. ఈ నా ఓడు నాకు ఓటేస్తాడు, వేయడు, ఈ తిట్టాలని అట్లా లేకుండే సార్. ఎవరు తప్పు చేస్తాను రెండు మాటలు తిట్టేది తెచ్చిపోయేది. అది సార్ రాజనీతి అంటే. అది రాజనీతిని మర్చిపోయి ఓట్ల రాజకీయం చేస్తే రాజకీయం కాదు సార్. అది మా అన్నగారు ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి శత్రుత్వం కాదు. అంతే. మాకు సపోర్ట్ చేస్తుంటే మేము ఏ పార్టీకైనా మద్దతు ఇచ్చినాం. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, టీడీపీకి మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్న సందర్భం కూడా చూస్తున్నాం. ఇప్పుడు చేస్తామన్నప్పుడు పెడతాంటే ఆశ, కొడుతుంటే భయం కదా సార్. ఇప్పుడు చేస్తామన్నప్పుడే మా అన్నగారు మద్దతు తెలిపిండ్రు, మద్దతు చేసినాం. ఇప్పుడు చేస్తామన్న మాట కేంద్రం నిలబెడుతుంది. కాంగ్రెస్ లో ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలో కాంగ్రెస్, సెంట్రల్ లో కాంగ్రెస్. చేస్తామని ఎందుకు చేయలేదు సార్? మరి అప్పుడే చేస్తే మాకు ఈ తిప్పలు ఉండేది కదా. మా పిల్లలకి ఉద్యోగాలలో మా రైతులో ఎట్లా అయిపోయింది. మా కడుపులో పుట్టిన పిల్లలకు ఇంత ఉద్యోగాలను వచ్చి మేము బడ్డకి శ్రమకు ఇంత ఆర్థికంగా మేము ఇదన్నా ఉంటుంటాం కదా. మేము అట్లనే, మా పిల్లలు అట్లనే, ఇక మేము ఇట్లనే ఉండాలా, వాళ్ళు అట్లనే ఇది ఉండాలా. ఇది ఎక్కడ న్యాయం సార్? అయితే ఇప్పుడు నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను సార్ మిమ్మల్ని. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల నుంచి అసలు పూర్తిగా ఈ మాలలని తొలగిస్తున్నారా, లేదంటే జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కేటాయించవలసిన స్థానాన్ని వాళ్ళకు కేటాయిస్తున్నారా? ఇక ప్రభుత్వం చూసుకోవాలి సార్. మా జనాభా దామాష ప్రకారం మాకు మా ఉపకులాలకైతే ఖచ్చితంగా రావాల్సిందే. ఈ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్. అది ప్రభుత్వం చూసుకుంటే న్యాయబద్ధంగా అయితే పూర్తిగా లెక్క ప్రకారం అయితే వాళ్ళని తొలగించాలి. చట్ట ప్రకారం ఒకటి మాకు అవసరం లేదు సార్. మాకు తీసుకుంటే ఊరుకుంది సార్. మా అన్నగారు ఊరుకోరు. మా అన్నగారు నిన్నమే ఒకటి మాకు అవసరం లేదు. మాకు తీసుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. అంతే, సమస్య లేదు సార్. అది మరి ఇప్పుడు లక్షల గొంతులు వేల డబ్బులు రేపు 7వ తారీఖు రోజు ప్రోగ్రామ్. అవును సార్. మరి ఫిబ్రవరి 7న ప్రతి మాదిగా అనుకునే బిడ్డ సంఖకు డబ్బు వేసుకొని బయలుదేరాలి. లేదంటే చేతగా ఇంట్లో వండుకోవాలి. మా అన్నగారు మొన్న అదే చెప్పింది. నువ్వు ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలంటే నువ్వు సంఖకు డబ్బు వేసుకొని బయలుదేరు, లేదంటే ముసుకేసుకొని ఇంట్లో వండుకో. అంటే ఇప్పుడు 7వ తారీఖు
లోపు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని అమలు చేస్తున్నా అని చెప్పి మొదలు పెడితే దాన్ని విజయ సభగా మార్చుకుంటాం సార్. అప్పుడు ఆ వేల గొంతులు లక్షల డబ్బులు విజయ సభగా మార్చుకుంటాం సార్. సభగా మార్చుకుంటాం. మరి చూడాలి, వేచి చూద్దాం మనం. అది వర్గీకరణ అయితే అనుకూలిస్తేనేమో ఒక ధర ఉంటుంది, వర్గీకరణకు వ్యతిరేకంగా ఉంటే ఇంకొక ధర ఉంటుంది సార్. అందులోనే ఊళ్ళలో తెలుస్తుంది సార్. ఆ డబ్బులు చూసి చెల్లెల కలుపు చేసుకొని చెప్తారు. ధర్మం అంటే ధర్మం బట్టి చెప్తారు కదా సార్. అరే పెళ్లి డప్పు, చావు డప్పు అని ఇట్లా రెండు రకాలు ఉంటాయి. డప్పు ధరను బట్టి చెప్తారు సార్. అరే ఊర్లో ఎవరో చచ్చిపోయినట్టు అనుకుంటారు కలుపు జిల్లాలో ఉన్న వాళ్ళు. ఓ ధరలు చూస్తే అరే ఎవరు పండుగ చేసుకుంటున్నట్టున్నారు మినిస్టర్. సాగు డప్పు అలా ఉంటే మనం కూడా చేస్తాం కదా. అంతే కదా సార్, ధరను బట్టి గుర్తిస్తారు సార్ జనాలు. అంటే ఇప్పుడు వేల గొంతులు లక్షల డప్పుల దగ్గర మీరు కొట్టబోయే ధర ఏంటంటే అర్థం ఏం కొడుతున్నారు? వర్గీకరణ అయితే ఒకటి, అమలు అయితే ఒకటి, అమలు కాకుండా ఒకటి. వర్గీకరణకు అనుకూలం ఉంటే ఒకటి, అనుకూలంగా లేకుంటే ఇంకొకటి ఉంటుంది. అది 1000 గొంతులు 1,00,000 డప్పులే కదా సార్. 1000 గొంతులు 1,00,000 డప్పులు వస్తాయి సార్. రాష్ట్రాలే కదా చూస్తుంది సార్. ఆ రోజు భూమి ఆకాశం అంతా తద్దరిలే విధంగా ఉంటుంది సార్ అంతా. మరి ఒకవేళ ఈ ప్రోగ్రామ్ లో ఏమన్నా మరి ప్రభుత్వాలు కుట్రకోణం చేసి దీన్ని ఏమన్నా ఆపడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తే, ప్రభుత్వాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఎవరు తరంగా సార్. సార్ చీమల దండలు కదిలినాయి, పాముల గుండెలు పరిగెత్తుతాయి సార్. ఉండలేదు సార్. అది రేపు 7 తారీఖు ఏం జరుగుతుందో చూస్తారు సార్. అయితే 7వ తారీఖు లోపు వర్గీకరణ అమలు చేస్తే కనుక ఇక విజయవంత సభగా మారుతుంది. లేదంటే అది వేరే తిరుగుంటుంది. ఇవి డప్పులు ఇవి పెళ్ళిళ్ళైనా చేస్తాయి, సావులైనా చేస్తాయి, ఇవి సప్పుడైనా చేస్తాయి, లడై అయినా చేస్తాయి అని మా దర్వేళ్ళను వాడింది. అది ఖచ్చితంగా అదే ఉంటుంది సార్. ఓకే, అసలు ఇదన్నమాట వేరే డప్పులు లక్షల గొంతులు అనేది ఇక్కడ వర్గీకరణ జరిగిందనుకో, 7వ తారీఖు కన్నా ముందు అమలైందనుకో, ఆ డప్పు చేంజ్ ఉంటుంది, ఆ మీటింగ్ చేంజ్ ఉంటుంది, మొత్తం అంతా కంప్లీట్. అమలు కాకపోతే మాత్రం కంపల్సరీ ఇక అది డప్పు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చూడండి, మీరు ఈ 7వ తారీఖు లోపే వర్గీకరణ చేస్తే బాగుంటుందని చెప్పి మా HRPW సంస్థ తరఫున మేము కూడా ఈ మన మందకృష్ణ మాదిగన్న చేసే ఈ యొక్క వర్గీకరణ ఉద్యమానికి మా హ్యూమన్ రైట్స్ PWO సంస్థ తరఫున మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. మీరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా 7వ తారీఖు లోపే వీళ్ళ యొక్క మన వర్గీకరణని అమలు పరిస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఫిబ్రవరి 7న జరగబోయే 1000 గొంతులు 1,00,000 డప్పులకు ప్రతి మాదిగ సైనికుడు డప్పును సంఘాన్ని వేసుకొని లక్షలాదిగా పిల్ల పాపలతోని హైదరాబాద్ నది ఒడ్డున ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని దాన్ని విజయోత్సవ ర్యాలీగా మార్చుకోవాలని అందరినీ పేరు పేరున మాదిగా అనుకున్న ప్రతి బిడ్డ డప్పు సంఖ్యను వేసుకొని చేరాల్సిందిగా ప్రతి మాదిగకు సామాజిక మందకృష్ణ మాదిగ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. మాకు ఇంత అమూల్యమైన టైం ఇచ్చినందుకు. మాది న్యాయమైన పోరాటం సార్, అందుకే సబ్బండ వర్గాలు మాకు మద్దతు ఇస్తున్నాయి సార్. మాది ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది సార్. అన్యాయం అనేది అడుగున పోతుంది, న్యాయం అనేది విజయం గెలుస్తుంది. మేము కూడా మా సంస్థ తరఫున చట్టబద్ధమైన ఉద్యమం ఇది, చట్టబద్ధమైన తీర్పు, సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాబట్టి మేము కూడా హక్కుల కొరకే పోరాటం చేస్తాం మా సంస్థ ద్వారా. దయచేసి మాది కూడా మద్దతు 100కు 1000% మేము కూడా మద్దతు ఇస్తున్నాం. దయచేసి 7వ తారీఖున మీరు కూడా డప్పును సంఖ్య వేసుకొని మద్దతు తెలపాలని కోరుతున్నాం సార్. తప్పకుండా మద్దతు తెలుపుతాను మీకు నేను మాటిస్తున్నాను. చాలా ధన్యవాదాలు సార్. రైట్.